అంటే ఒక 10 సార్లు కంటే 12,000 అవుతుంది. అదే 5 సార్లు అంటే ఒక 5,000 6,000 అవుతుంది. మీకు దానివల్ల ప్రయోజనం లేదు. ఒక 5 రోజులు మిగిలితే ఏదైనా పని చేసుకోవచ్చు. ఇది అట్లా ఉంటుంది అనమాట. నేను చూపిస్తాను. ఏదైనా ఒక లోటు ఇప్పిస్తే బాగుంటుందన్నా. ఇదే విధంగా ఉంటుంది. ఎండాకాలం ఉంటుంది, దేనిపైన లేకుంటుంది. తర్వాత వచ్చి సాట్ల పైన కింద ఉండదు. కాన్యాక్ ఏదైనా మనకి ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. కొడతారు కానీ ఇది ఏం చేస్తుందంటే నీట్గా కనపడుతుంది అట్లా కాదు. ఇట్లా ఉండడం వల్ల మనకి ఏమైనా మనం కొట్టే మందు కూడా వేస్ట్ అవుతుంది. ఇదేదన్నా మనం కొంచెం దీన్ని వేసుకుంటే కదా మన మందుని బాగా పనిచేపిస్తుంది అనమాట. స్ప్రెడ్ చేపిస్తుంది. ఆకుపైన కింద ఇలా వరకు పోతుంది. అంటులా ఉంటుంది. ఇది యాక్టివేటర్ వెటర్ స్ప్రెటర్. ఇది మీరు అప్సా వాడతారేం కదా, అప్సలాగా. అప్సా మామూలుగా ఓన్లీ యాక్టివేటర్ ఒకటి, ఇది వెటర్ స్ప్రెటర్ కూడా నీట్గా అవుతుంది. నీట్గా అవుతుంది. అప్సా రేటు కూడా ఎక్కువ, ఇది రేటు తక్కువ. ఇది మన కంపెనీది, ఇది ఇండియాది. ఇది ట్యాంక్కి ఒక 10 ml వేయాలి ఇప్పుడు మూతతోన. మనకి మందు ఈ విధంగా ఉంటే బాగా పనిచేస్తుంది. ఇట్లా ఉంటే పని చేయదన్నమాట. స్ప్రెడ్ చేపిస్తుంది అనమాట. ఇది మొత్తం ఆకు పైన ఆకు కింద ఏర్ల వరకు పోతుంది, కలిసి ఉంటుంది అనమాట. మీకు కావాలంటే అది మంది మాదిరిగా మందులను కలుపుకుంటుంది, పని చేస్తుంది అనమాట. అట్టే కలుసుకుంటుంది మన పులి చెల్లక. హలో ఇట్లా కదా మనం స్ప్రే చేసినప్పుడు కూడా ఉండేది. ఇట్లా ఉండడం వల్ల ఇది గాలి కానీ ఎండకు కానీ వాన వచ్చిన టోటల్ ఏమవుతుందంటే పోతుంది. దీనివల్ల మనం కొట్టే మందు కూడా వేస్ట్ అవుతుంది. ఫ్యాన్ అది దీంట్లో మనం కొంచెం వేస్తాం కదా. మందు మనకి ఇంత ముందు లాంటి బాగుంటుంది, ఇట్లంటే బాగుంటుంది. మందు కొడుతున్నాం మనం కానీ ఫలితం అనేది లేదనమాట. ఇది ఆకు పైన ఆకు కింద ఇలా వరకు పోతుంది. ఇది పోవడం వల్ల మన మందు అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఇది 1/2 లీటర్ 500 రాదు. ఇది నీట్గా ఉంటుంది, స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. మనం భూమందు వేస్తాం కదా, డిఏపి యూరియా వల్ల వేస్తాం కదా, ఆ డిఏపిని కూడా కరిగిస్తుంది ఇది. మనం 10 సంచులు వేసాం కదా, 5 సంచులు ఏమనేది కూడా మీకు అందుకే భూమిలో బాగా కరిగించినప్పుడు ఇప్పుడు మనం గోళీ తెచ్చుకుంటాము. గోళీ తెచ్చుకొని కడుపులు వేసుకుంటే పనితనం ఉంటుంది. అట్లా కడుపులు వేసుకోకుండా పైన పెట్టుకుంటే పనితనం ఉండదు. ఇది వేయడం వల్ల మనం గోళీ తెచ్చుకొని కడుపులు వేసుకున్నంత ప్రయోజనం వస్తుంది అన్నమాట, రిజల్ట్ అనేది. దానివల్ల మనం అడిమందు తక్కువ చేసుకోవచ్చు, స్ప్రేలు తక్కువ చేసుకోవచ్చు, చెట్టు బాగా నీట్గా ఉంటుంది. తర్వాత పెరుగుదల బాగా వస్తుంది. తర్వాత మన పెట్టుబడి అనేది తగ్గుతుంది, ఇది దిగుబడి అనేది పెరుగుతుంది అనమాట. మనం మొగ్గ చెట్టు బాగా వస్తుంది, తర్వాత పూత బాగుంటుంది, కాయలు బాగా వస్తుంది, పంగలు బాగా వస్తాయి అనమాట. ఇంత మామూలుగా ఉండకుండా పలచకుండా పంగలు బాగా వస్తుంది. సరే సార్, నేను ఈరోజు వస్తా. ఈరోజు వచ్చి నేను కొట్టినాక రిజల్ట్ వస్తే బాగా వస్తా. ఈ రైతులలో మన రైతులు ఏది చేను నీట్గా ఉంటుంది. ఏమైనా పురుగు నల్లి దోమ మందులు కూడా బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఏం చేస్తాము, ఇప్పుడు డబ్బా తీసుకొచ్చుకుంటాం పురుక్కో గిరుకో, తెచ్చుకున్నాక అది పని చేయలేదు మళ్ళీ పోతాం. అన్నా ఇది డబ్బా ఏం డబ్బా ఇచ్చినామన్నా ఇది బాగాలేదని చెప్పి ఉంటాం. ఆడ అన్న తర్వాత ఏం చేస్తాడు, డబ్బా మారుస్తాడు. వద్దులే బాగుంటుంది అంటాడు. అంటే పైసలు అయితే ఏం లేదు, ఓల్డ్ నల్లి పచ్చదోమ ఎక్కువ వస్తుంది. జీడ గీడ కూడా ఉంటుంది రాదులే. అంటే మామూలు మంది కొట్టుకుంటుంటే